నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు వర్జన్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్యాడీ మార్కెట్ గురించి తెలుసుకుందాము. గురువారం ఈరోజు 9వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం జూలై నెల. ఈరోజు బేస్తవారం. ఈరోజు ఒక 3500 బస్తాలు అయితే మార్కెట్లో అయితే అమ్మకాలైనాయి. వాటి ధరల గురించి అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీకు డ్యామ్ గురించి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా మంచి విషయమే తెలిగిందనమాట. అంటే ఒక 2.5 టీఎంసీలు పెరిగింది. పొద్దున్నే వీడియో చేశాను, ఎవరైనా చూడకున్నా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇక వీడియో అయితే లేట్ చేయండి. డబ్బీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు 62,000 అయితే ఒక లాట్ టాపెస్ట్ నడిచింది. ఒకటి 60,000, ఒకటి 58,000, ఒకటి 56,000 ఇట్లా టాపులు నడిచినాయి. అయిన తర్వాత కొన్ని క్వాలిటీలు బెస్ట్లు ఒకటే 52, 53 నడిచినాయండి. అలాగే సెకండ్స్ 50,000 వరకు నడుస్తుంది. మంచి మార్కెట్ అవుతుంది. మీరు మంచి ధరలు ఉన్నాయి. ఎవరన్నా మనకు అవసరం ఉంది అమ్ముకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. నేను మొన్న కూడా చాలామంది ఫోన్ చేశారు. ఒక 15 రోజులు చూడండి అన్నాను. అయిన తర్వాత ఇప్పుడు కాస్త రైజ్ అయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ వర్షాల ప్రభావము లేకుంటే స్టాక్స్ లేకపోవడం వల్ల ఏదో వ్యాపారస్తులు అయితే కొంచెం ముందుకైతే తెచ్చారని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గత సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఈ రేట్స్ నిలబడిందంటే ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. 2026లో ధరలు స్థిరంగా ఉన్నాయనేది వాస్తవం. అలాగే కడ్డీ బ్యాడ్కి కూడా ఈరోజు 50 నుంచి స్టార్ట్ 61,000, 62,000, 63,000 వరకు హైయెస్ట్ నడిచిందనమాట. అలాగే కొన్ని క్వాలిటీలు 55, కొన్ని క్వాలిటీలు 52, కొన్ని క్వాలిటీలు 53, కొన్ని క్వాలిటీలు 40 నుంచి స్టార్ట్ అండి. 45,000, 48 ఇట్లా ఎక్కువగా కనిపించాయి. అలాగే 2043 32 నుంచి స్టార్ట్ అండి. 36, 37,000 టాప్లు. కొంచెం ఒక 500, 1000 రూపాయలు పెరిగినట్లు కనిపిస్తోంది. కొంచెం మార్కెట్ రైజింగ్ బట్టి రేట్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే కొన్ని క్వాలిటీలు 28 నుంచి 30 సెకండ్స్. బెస్ట్ క్వాలిటీలు అయితే కింద 32 స్టార్ట్ అండి. ఓన్లీ బెస్ట్లో మనకు డీలక్స్ ఉంటే 34 నుంచి 37,000 వరకు నడిచింది. 2043 సెగ్మెంటు. అలాగే సర్పన్ 102 32 నుంచి స్టార్ట్ అండి. 38, 40,000 వరకు టాప్లు. డీలక్స్లు అయితే 45,000 వరకు నడిచినాయి. అలాగే గీత 146 అడుగుతున్నారు. ప్రజెంట్ మార్కెట్లో అక్కడ కనిపిస్తుందండి. స్టాక్లు ఏం పెద్దగా లేవు. ఒక 4-5 బస్తాలు సెకండ్స్ పెట్టింటారు కదా, అవి 32, 33. బాగా హై క్వాలిటీ వస్తే 45,000 వరకు నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్. అలాగే సమంత 143 32, 33 నడుస్తుంది. 6263 34,000 వరకు బెస్ట్ క్వాలిటీలు అయితే చూడడం అయితే జరిగింది. ఈరోజు సెకండ్స్ కాకుండా ఏసీవి అయితే ఏసీవి మంచి క్వాలిటీలు అయితే గత సంవత్సరానికి సంబంధించినవి 2025, 26 ఆ పంట అంటే ముఖ్యంగా ఆ సంవత్సరంది ఏప్రిల్లో పెట్టారనుకోండి. అవి వచ్చేసి 25 నుంచి 30,000 వరకు నడుస్తున్నాయి. డబ్బీ కడ్డీలు అయితే 30 నుంచి స్టార్ట్ అండి. 40, 42,000 వరకు నడుస్తుంది. మంచి మార్కెట్ అయితే అయింది. అలాగే 5531 నంబర్ 5లు 22 నుంచి స్టార్ట్ 25,000 అయితే బెస్ట్ క్వాలిటీలకి అయితే ధర నడిచిందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మోర్ దెన్ మనకు సెకండ్స్ అయితే 16 నుంచి 18, 19 ఇట్లా ఎక్కువగా కనిపించాయి 5531లు. అలాగే త్రిమూర్తి 411 చూశాను. 18,500, 19,000 పోయినట్లుగా చెప్పారనమాట. అలాగే గుంటూరులో వచ్చేసి 19, 20. అలాగే తేజాలు వచ్చేసి 21, 22. 341లు 355 అయితే 16 నుంచి 18, కొన్ని 19, 19,500 నడిచిందనమాట. సెకండ్స్ 12 నుంచి 16, 17, 18,000 వరకు నడిచినాయి. కలగలుపులు అయితే 14 నుంచి 15,000 నడిచినాయి అనమాట. అలాగే లేదు అన్నీ కలిసి పిక్కొని వచ్చిన కలగలుపులే 5531 అంటే 20,000 టాప్లు అండి. కలర్లు ఉంటే సైజులు ఉంటే 21. ఇక వైట్ అంటే తెల్లగాయలు వచ్చేసి 8 నుంచి 11,000 వరకు నడిచింది 5531 నంబర్ 5. అలాగే 2043 తెల్లగాయలు 8 నుంచి 14, 18, 20,000 వరకు నడిచింది. సర్పన్ 102 టాపెస్ట్ ఈరోజు 20,000 అనుకోండి. 20,000 తెల్లగాయలు. ఇక సెకండ్స్ వచ్చి సర్పన్ 102 మనకు 22 నుంచి స్టార్ట్ అండి. 32, 34,000 వరకు నడిచింది. మంచి క్వాలిటీలు అయితే ఇక డబ్బీ కడ్డీ తెల్లగాయలు 14 నుంచి స్టార్ట్ అండి. 18, 22, 26, 28, 30 ఇట్లా. అలాగే కొన్ని క్వాలిటీలు పూరా తాలుగాయలు ఉంటాయి కానీ సీడ్ తాలు 4 నుంచి 6,000 వరకు ఎక్కువగా నడిచిందనమాట. ఇక ఓవరాల్గా ఇదే అనమాట రిపోర్టు. ప్రజెంటు డైలీ రేట్ చూడండి. ధర పెరుగుతుంది. కొద్ది రోజులు క్వాలిటీలు తీసుకుని వస్తే తక్కువ వస్తుంది. అయినా ఇప్పుడు స్టడీగా నిలబడింది. మీరు డీలక్స్లో అయితేనేమి, నాన్ డీలక్స్లో అయితేనేమి అన్ని వాటికి ధర వస్తుంది కాబట్టి మంచి మార్కెటే. కాస్త మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ ఫ్లడ్ కొనసాగితే నీళ్ళు వస్తే కొంచెం తగ్గిస్తారేమో చూడాలి. ఎందుకంటే అన్ని చోట్ల వర్షాలు వస్తే మళ్ళీ ప్లాంటేషన్ అయితే జరుగుతుంది కాబట్టి మళ్ళీ వ్యాపారస్తులు
ఏరియా వైజ్ తిరుగుతారు కాబట్టి దీని ప్రకారం తీసుకుంటారు. అందుకే మంచి ధరలు వచ్చినప్పుడు అమ్ముకోవడం బెస్ట్ అనమాట. మా ఆప్షన్ అయితే కనుక ఇదండి వీడియో. కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.